చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఈరోజు మీకు ఒక కొత్త వ్యాధి గురించి, ప్రాణాంతక వ్యాధి గురించి చెప్పబోతున్నాను. కరోనా లాంటి వ్యాధుల్ని మనం చూసాం. ఇంకా కూడా చాలా వ్యాధులు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించింది ఒకటి మెదడును తినే అమీబాగా పిలువడే ఒక ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని కూడా చెప్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మంగళవారం ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు కూడా 80 కేసులు నమోదయ్యాయని, 21 మరణాలు సంభవించాయని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే గత వారంలో కూడా మనం చూసాం. అంటే గత వారం అంతకుముందు కూడా ఒక 15 డేస్ బ్యాక్ అంటే అప్రాక్సిమేట్ గా మనం చూసాం. అంటే అమీబా ఒక వ్యాధి, మెదడు తినే ఒక వ్యాధిగా కూడా మనం చూసాం గతంలో. అంటే దీనికి సంబంధించి మరణాలు సంభవించాయనేది కూడా ఇప్పటి వరకు రాలేదు. బట్ ఇదొక ప్రాణాంతక వ్యాధిగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనివల్ల మరణాలు కూడా సంభవించాయని కూడా కేరళ ఆరోగ్య శాఖ కూడా చెప్తూ ఉంది. ఇది ఎంతైనా కూడా ప్రాణాంతక వ్యాధిగా కూడా చెప్తున్నారు. అంటే ఈ వ్యాధి పెరుగుదలకు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కూడా 2023 నుండి కూడా ప్రతి ఎన్సెఫాలిటిస్ అంటే మెదడు వాపు కేసునైతే నిశితంగా పరిశీలించాలని, దాని కారణాన్ని కూడా కనుగొనాలని కూడా ప్రభుత్వం ఆసుపత్రులకు సూచించడంతో కేసులు బయటపడుతున్నాయని కూడా మంత్రి వీణా జార్జ్ చెప్తున్నారు. అంటే ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చని కూడా ఆమె చెప్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మైక్రోబయాలజీ ల్యాబుల్లో కూడా ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను అభివృద్ధి చేశామని కూడా PCR పరీక్షల ద్వారా అమీబాను గుర్తిస్తున్నామని కూడా ఆమె చెప్తున్నారు. బట్ మా ప్రభుత్వం 2024లోనే సాంకేతిక మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యాధిని గుర్తించడం, కారణాన్ని కనుగొనడం, త్వరగా చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు మా ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని కూడా ఆమె మీడియాకి జార్జ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిల్వ ఉన్న నీటిలో నివసించే అమీబా వల్ల వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెదడుకు చేరుకొని మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నారు. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించదు. ఇదైతే కొంచెం సంతోషకర వార్త. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన డిసీజెస్ అయితే కనుక కరోనా లాంటివి మనం చూసినప్పుడు ఒక మనిషి నుంచి మనిషికి ఈజీగా సోకే విధానం మనం చూసాం కాబట్టి. బట్ ఈ మెదడు అమీబా తినడం వల్ల ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికైతే వ్యాపించదని కూడా క్లియర్గా చెప్తున్నారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా ఇది సంక్రమించదు అని కూడా చెప్తున్నారు. అంటే ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, నీటి వనరులను క్లోరినేషన్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని కూడా ఆరోగ్య శాఖ చెప్తుంది. మురిగి నీరు అలాగే నిల్వ ఉన్న నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం వంటివి మానుకోవాలని కూడా చెప్తున్నారు. స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆరోగ్య అధికారులు అయితే సూచిస్తున్నారు. దీనివల్ల జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితిపై జాతీయ ఆరోగ్య సంస్థలతో కేరళ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లుగా కూడా అయితే ఇప్పటి వరకున్న న్యూస్ని బట్టి మనకు తెలుస్తోంది.